రైతులు అనగానే చేత్తో నాగలి పట్టి పంచకట్టతో పొలం దున్నుతూ నిత్యం పొలం పనులతో బిజీగా గడుపుతూ ఉంటారు. అలాంటి రైతు కొద్దిసేపు నాగలి వదిలేసి క్రికెట్ బ్యాట్ పట్టి 4లు 6లు కొడుతూ ఉంటే గ్రౌండ్ మొత్తం తిరుగుతూ ఉంటే ఆహా ఆ కిక్కే వేరప్ప. ఇలాంటి ఘటనే నిర్మల్ రూరల్ మండలంలో చోటు చేసుకుంది. ఇక అనంతపేట గ్రామంలో ముందస్తు సునీత రాజేశ్వర ఆధ్వర్యంలో అన్నదాతలకు క్రికెట్ పోటీలు నిర్వహించారు. ఈ క్రీడా పోటీలో అనంతపేట, మేడ్పల్లి, ఎల్లారెడ్డిపేట గ్రామాల రైతులు పాల్గొని సందడి చేశారు. నిత్యం ఏదో ఒక కష్టంతో జీవించే రైతు కొద్దిసేపు క్రికెట్ ఆడుతూ సందడి చేయడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. రైతు అంటే నాగలి కట్టే కాదు, అవసరమైతే బ్యాట్ పట్టి కూడా రాణిస్తామని నిరూపించారు. ఇక ఈ రైతులు క్రికెట్ను చూసేందుకు వివిధ గ్రామాల నుంచి యువకులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. మేడపల్లి గ్రామ రైతుల స్కోరు అనంతపేటలో సునీత రాజేశ్వర క్రికెట్ టోర్నమెంట్ రైతుల ఇది బ్రహ్మాండమైన ఉద్దేశం, మంచి ఉద్దేశం. ఎందుకంటే ఇక్కడ దాకా నాకు తెలిసినప్పుడు లేదు. మామూలు యూత్ పిల్లలు ఆడుతూ ఉంటారు, టోర్నమెంట్ జరుగుతూ ఉంటాయి. రైతులకు సంబంధించి ఎప్పుడు టోర్నమెంట్ లేదు. చాలా మంచి ఆలోచన. ఎందుకంటే రైతులు ఎప్పుడు వారి పనులలో ఎప్పుడు బిజీ ఉంటారు, వాళ్ళ కష్టాలు ఎప్పుడు పడతా ఉంటారు. కాబట్టి ఆ కష్టం నుంచి బయటకు వస్తూ వాళ్ళకు కూడా మానసిక ఉల్లాసం కలగడానికి ఉండడానికి అనంతపేట వాళ్ళు గెలవడం జరిగింది. వాళ్ళు బౌలింగ్ తీసుకొని మెడికల్ బ్యాటింగ్ 4 ఓవర్లు చూసిన బ్రహ్మాండంగా ఆడుతూ రోజు ప్రాక్టీస్ చేసే పిల్లలు వాళ్ళకంటే కూడా వాళ్ళకి ధీటుగా బ్రహ్మాండంగా వాళ్ళ బౌలింగ్ కానీ బ్యాటింగ్ కానీ చాలా బాగుంది. ఎందుకంటే ఇప్పుడే కదా వాళ్ళు రోజు ఆడేది ఉండేది, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. కాబట్టి అయినా కూడా వాళ్ళు క్రికెట్లు వాళ్ళ టీవీలలో చూస్తూ ఉన్నారు, టోర్నమెంట్ చూస్తూ ఉన్నారు. కాబట్టి ఆ చూసిన దాంతో వాళ్ళు ఆడడం చాలా బాగా నచ్చింది. కాబట్టి ఆ మంచి ఆలోచన రైతులకు ఇట్లాంటి కల్పించిన